ప్రభుత్వ విధానాలు మోడీ 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 రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. శాంతియుతంగా విద్యార్థులు నిరసన చెప్తారు. విద్యార్థుల మీద లాఠీ చూపించారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి మోడీ 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 సిగ్గు సిగ్గు శాంతియుతంగా రాసినటువంటి వాళ్ళ ఈ లీకేజ్ అయిపోయి విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురైపోయి మానసికంగా వాళ్ళు మేము గెలుస్తామా గెలమా అని చెప్పి పరీక్షలో రాస్తామా రాయమా ఫెయిల్ అయిపోతామని చెప్పి భయపట్టి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు చదివిపించి లక్షల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ పిల్లలు పాస్ అవుతారో కారో అనేటటువంటి మానసిక వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన రాష్ట్రం దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని పిల్లలపైన లాఠీ చార్జీలు చేసి అదేవిధంగా ఆడపిల్లల్ని కూడా చూడకుండా కర్రలతోని కొట్టి వాళ్ళ బట్టల్ని దించేసి వాళ్ళకు అనాగరికంగా ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి దానికి బాధ్యత వహించాలని చెప్పి దీనిపైన మేము పెద్ద ఎత్తున పిల్లలకు సంఘీభావంగా ఈరోజు వామపక్ష పార్టీలు అదేవిధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ బోధనలో మేము ఈరోజు ఇలా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీటిలో వాళ్ళు నష్టపోయినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సంగతి ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉన్నది. ప్రధానంగా నీటి అక్రమాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుంటూనే ఆ సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 నెలల కాలంగా విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉంటే ఈ మొండిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు విద్యార్థులపైన మహిళలపైన అమ్మాయిలపైన లాఠీచార్జ్ చేసిన తర్వాత ప్రపంచమంతా అబాసుపాలైనాక ఈరోజు స్పందించినటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీటి అక్రమాలే కాదు, ఈ 12 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ 152 పరీక్షల పేపర్లు లీక్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దేశద్రోహులను హిందూ వ్యతిరేకులను చైనా ఏజెంట్లను ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలా, నీటిలో అక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి. ఏదైతే జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నేడు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులు యువకులు ప్రజానికం నీటి పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అదేవిధంగా నీటి పేపరు లీకేజీ కారకులైన అధికారులను కఠినంగా శిక్షించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, అదేవిధంగా నీటి పేపరు లీకేజీ వలన మనస్తాపానికి గురై చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారంగా ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. కానీ ఆ శాంతియుత నిరసనను హింసాకాండము వైపు తీసుకెళ్లే విధంగా కేంద్ర బలగాలు పరిశీలిస్తూ ఉన్నాయి. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థిగా అదే వామపక్ష పార్టీలుగా బంద్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాము. అదేవిధంగా కేంద్ర సుప్రీంకోర్టు జడ్జిస్ ఏమన్నారంటే అక్కడ ఉన్న విద్యార్థుల గురించి విద్యార్థులకు సంబంధించిన వీడియోల గురించి చూడడానికి ఏమాత్రం మాకు సమయం లేవడం అనడం చాలా దుర్మార్గమైన విషయం. అయ్యా జడ్జి గారు,
ఈరోజు విద్యార్థుల మీద, యువకుల మీద, ప్రజల మీద దాడులు జరుగుతూ ఉంటే దాన్ని సమర్థించడం ఇంతవరకు సమంజసం మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి అడుగుల్లో మడుగులేస్తున్న మీరు సుప్రీంకోర్టు జడ్జిస్ ఈ విధంగా చేయడము అనడము చాలా దుర్మార్గమైన విషయము. వెంటనే విద్యార్థులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా మేము అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.